ముందుగా మీకు అలానే ప్యానెల్‌లో ఉన్న నా తోటి సభ్యులందరికీ నమస్తే అండి. యెస్. వినీల గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతున్నారనే వార్త కొంత హాట్ టాపిక్‌గా మారిన పరిస్థితి గమనించవచ్చు. హైదరాబాద్‌కి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు అంటే మీరేం చెప్పగలరు? ఎందుకంటే ప్రధానంగా జనసేన నేత కావచ్చు, మీ నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, బెంగుళూరు వెళ్ళిపోతున్నారు మాట్లాడితేనే ఎక్కువ సార్లు మీరు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. కారణం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో ఒక ప్యాలెస్ ఉంది. అలానే బెంగుళూరులో ఒక ప్యాలెస్ ఉంది. తాడేపల్లిలో ఒక ప్యాలెస్, హైదరాబాద్‌లో లోటస్ పౌండ్. ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు ఒక 7, 8 ప్యాలెస్‌లున్నాయండి. ఆయన ఒక్క బెంగుళూరుకెళ్లారా, లేదంటే హైదరాబాద్‌కెళ్లారా అనేది సమస్య కాదు. ఆయనకేంటండి బాబు, ఆయనకి ప్యాలెస్‌లో ఫ్యాంటసీ ఉంది. కాబట్టి ఆయన ఎక్కడికైనా ఎళ్తా ఉంటారు. కాపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ ప్రచారంలో ఆయన చాలా గట్టిగా మాట్లాడిన మాటేంటంటే, ఇతర పార్టీ అధ్యక్షులు విమర్శించేటప్పుడు నేను ఇక్కడే ఉంటాను. నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో నేనుంటూ తాడేపల్లిలోనే నా ఇల్లు నిర్మించుకున్నాను. సో, నేను ఇక్కడి నుంచే అన్నీ కూడా రాజకీయంగా నేను ప్రజల్లో అందుబాటులో ఉంటాను అని చెప్పి మాట్లాడిన వ్యక్తి, మరి గతంలో చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, వాళ్ళ కుటుంబాల్ని అంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. వీకెండ్ రాజకీయాలు చేస్తున్నారు ఈళ్ళు అని. అంటే వీకెండ్‌లో మాత్రమే వాళ్ళెళ్ళేవారండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారేంటంటే వీక్‌లో ఒక 2 డేస్ మాత్రమే తాడేపల్లి ప్యాలెస్‌లో అందుబాటులో ఉంటున్నారు. స్థానికంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబ వాతావరణం, వాళ్ళ వ్యాపారాలు అవన్నీ గూడా అక్కడే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఒక సినీ హీరో. ఆయన ఇల్లు, ఆయన వ్యాపారం, ఆయన కుటుంబం అంతా గూడా హైదరాబాద్‌లో స్థానికంగా స్థిరపడ్డాళ్ళు. మరి అలాంటి వాళ్ళని విమర్శించే ముందు, అరే మనకొక 10 ప్యాలెస్‌లున్నయి. మా నాన్నగారు అధికారంలోకొచ్చాక ఆయన చలవతో నేను ప్రజాధనంతో 10 ప్యాలెస్‌లు నిర్మించుకున్నాను. కాబట్టి మరి నేను మాట్లాడేటప్పుడు ఏంటి అనేది ఒకసారి ఆయన ఆలోచించుకోవాలి. వైఎస్ఆర్‌సీపీ పార్టీ అంటేనేనండి ఒక నినాదాలు లేనటువంటి పార్టీ ఏదైనా ఉంది అనంటే అది వైఎస్ఆర్‌సీపీ పార్టీ మాత్రమే. అంటే ఎదట రాజకీయ నాయకుల మీద సహజంగా దేశంలో రాజకీయాల్లో పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతా ఉంటాయండి. దేని గురించి విమర్శలు జరుగుతా ఉంటాయి? పాలిసీ మేకింగ్ మీద, ప్రజల అభిప్రాయాల గురించి, వీటి మీద గత ప్రభుత్వంలో మీరు చేసిన విధి విధానాలు లేదా ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి విధి విధానాల మీద వీళ్ళకేమన్నా అభ్యంతరాలు ఉంటే దాని గురించి మాట్లాడాల్సింది పోయి, అరే ఒక బురద జల్లే కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు అందుబాటులో లేరు. లోకేష్ గారు అందుబాటులో లేరు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటున్నాడు. షూటింగ్‌లకెళ్ళిపోతున్నాడు అని. అరే బాబు! వాళ్ళు క్లియర్‌గా చెప్పారు. మీకున్నంత అవినీతి సొమ్ము మా దగ్గర లేదు. మేము పార్టీని కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలంటే మేము సినిమాల్లో యాక్ట్ చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలానే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు గూడా 2019 నుంచి 24 వరకు ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. గవర్నమెంట్ విధి విధానాల మీద ఆయన నిత్యం ప్రజల్లో మీరు పోలీస్ ఆంక్షలు ఎన్ని పెట్టినా గూడా లా అండ్ ఆర్డర్‌ని అతిక్రమించకుండా ప్రజల తరపున ఆయన న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి ఇన్ని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజలు ఆయనకు ప్రధాన అధికార ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని చెప్పి, కనీసం ప్రజలిచ్చినటువంటి ఎమ్మెల్యే పదవిని గూడా న్యాయం చేయలేకపోతున్నారు. ఇప్పటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు దాటిందండి. మరి ఇప్పుడు వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకి హాజరయ్యి విధి విధానాల గురించి గతంలో మేమేం చేశాము, ఇప్పుడు మీరేం చేస్తన్నారు అని చెప్పి ఆయన ప్రజలకిచ్చిన హక్కుని గౌరవించి శాసనసభ్యుడిగా వచ్చారా? లేదు. మొదటి రోజు వస్తారు, ఓ సంతకం చేస్తారు, ఎళ్ళిపోతారు. మీరు తాడేపల్లి ప్యాలెస్ ఇంటి ముందు చూస్తే పాపం పడిగాపులు పడుతూ ఉంటారు. రీసెంట్‌గా కూడా మనం ఒక సోషల్ మీడియాలోనే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో చూసాము. మా గ్రామాల్లో మాకు పరువు ఉండట్లేదు. కనీసం వచ్చిన కార్యకర్తకి నామమాత్రం అపాయింట్‌మెంట్ లేదు. కనీసం లోపలికి కూడా రానివ్వట్లేదు అని చెప్పి. రైట్. వినిల్ గారు, ఇంకొకటి ప్రధానంగా ఇప్పుడు ఓకే జరిగింది అయిపోయింది. ఇప్పుడైతే ఆయన హైదరాబాద్కు రావడానికి కారణం ఏంటంటారు? హైదరాబాద్ తన లోటస్ పాండ్ ఏదైతే ఉందో అక్కడ ఉండాలనుకుంటున్నారు. ఇక్కడ నుంచి తన కార్యకలాపాలు కొనసాగిస్తారు. కొన్ని రోజులు ఇక్కడికి వస్తారు, కొన్ని రోజులు అక్కడ ఉంటారు. మరి మీ నేతలు, మీ అధినేత కావచ్చు, మరి ఇదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళు కూడా అలాగే వస్తున్నారు కదా. ఎక్కడి నుంచి చేస్తే ప్రజలకు అందుబాటులో ఉండాలా లేదా, అదే ఇంపార్టెంట్ కాదంటారా? మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వీకెండ్ రాజకీయాలు అని చెప్పి మొదటగా మాట్లాడిన వ్యక్తి ఎవరండి?
2019 ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ సొంత ఇల్లు లేదు, నాకు సొంత ఇల్లు ఉంది. పవన్ కళ్యాణ్ కి ఇక్కడ ఒక సొంత ఇల్లు లేదు, నేను సొంతంగా ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, ఇది నాకున్న కమిట్మెంట్ అని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే కదా. అంటే బెంగళూరు ప్యాలెస్ లో, అంటే బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు, యలహంక ప్యాలెస్ కి వెళ్తున్నారు, యలహంక ప్యాలెస్ లో ఉంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి దాని నుంచి క్యాడర్ ని, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇప్పుడు మళ్ళీ కొత్తగా లోటస్ పౌండ్ లో నుంచి ఆయన రాజకీయ వ్యూహాలు మొదలు పెడుతున్నట్టు మాట్లాడుతున్నారు. ఒకటండి, ఆయన ఎక్కడైనా ఉండొచ్చు, భారతదేశంలో ఆయన ఎక్కడైనా ఉండే హక్కు ఆయనకు ఉంది. కానీ నువ్వు ఒక అధికార ప్రతిపక్ష ఒక పార్టీకి నువ్వు అధ్యక్షుడుగా ఉంటూ ఒక మాజీ అయ్యుండి నా 40% ఓట్ బ్యాంక్ ఉందని మాట్లాడుకునే మీరు కనీసం మీ క్యాడర్ కి మీరు అందుబాటులో ఉండాలి. ప్రజా సమస్యల మీద మీరు వీధి పోరాటాలు చేయవసరలా. ప్రజలు మీకు ఎమ్మెల్యేగా హక్కు ఇచ్చారు, 11 మందిని సీట్లు గెలిపించి పంపించారు అసెంబ్లీకి. మీరు ఏదన్నా ఉంటే శాసనసభలో మాట్లాడండి. మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మరి ఎక్కువ సార్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ సార్లు ఆయన అక్కడ అందుబాటులో ఉండడం లేదు, ఆయన పిఠాపురం నియోజకవర్గంలో అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఉప ముఖ్యమంత్రిగా ఆయనకి కొన్ని విధి విధానాలు ఉంటాయండి. ఆయనకు ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖలో కానివ్వండి, వీటి గురించి ఆయన ఆ పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి నిధులు తీసుకురావటం కేంద్రం నుంచి, వీటి మీద ఆయన దృష్టి మళ్లించారు. అక్కడ ఆయన అందుబాటులో లేకపోయినా, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన పులివెందుల్లో అందుబాటులో ఉండట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని మేము మాట్లాడతల్లా. కానీ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రి, ఆయనకి సంబంధించిన శాఖలు ఆయనకు ఉన్నాయి. సో వీటి గురించి ఆయన పద్దాక పిఠాపురంలో ఆయన అందుబాటులో, వారంలో 7 రోజులు ఆయన అందుబాటులో ఉండలేరండి. దానికి సంబంధించిన వాళ్ళ పార్టీ క్యాడర్ ఉంటుంది, అలానే టీడీపీ ఇన్ఛార్జీలు ఉన్నారు. అవసరమైనప్పుడల్లా ఆయన కూడా పిఠాపురంలో అందుబాటులో ఉంటున్నారు. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ సమస్యలు ఆయన దృష్టిలో ఉన్నాయి. ముఖ్యమైన కార్యక్రమాలకు ఆయన హాజరవుతూనే ఉన్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి లాగా పులివెందుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నా కూడా ముఖం చూపించకుండా, కనీసం డిపాజిట్ కూడా రాని దుస్థితికి ఓడిపోయేంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి అందుబాటులో లేనట్టుగా ఏ నాయకులు అందుబాటులో లేకుండా లేరు. అలానే మీరు టీడీపీ వాళ్ళు చూస్తే కూడానండి, చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి మొదటి రూల్ ఏంటంటే, మీరు వారంలో ఎన్ని రోజులు నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అనే దాని మీద కూడా ఒక సర్వే రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. మనకి నమ్మి ఓట్లేసిన ప్రజలకి మీరు వారంలో ఎన్ని రోజులు అందుబాటులో ఉంటున్నారు అనేది ఒకటి, అలానే మీరు గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నారా లేదా అనే దాని మీద కూడా సర్వే చేపిస్తున్నారు ఎమ్మెల్యేల పనితీరు గురించి. అలాంటి మేమెక్కడా? ప్రజలు నిన్ను నమ్మి ఎమ్మెల్యే చేస్తే కనీసం వాళ్ళ సమస్యల మీద ఇంతవరకైనా స్పందించలేదు. అదేమంటే నేను కాదండి, ఇప్పుడు ఏ పార్టీలో అయినా మీరు ఇంకోటి కూడా గమనిస్తేనండి, చాలా పార్టీలు మనం దేశ రాజకీయాల్లో చూస్తూ ఉంటాము. కానీ ఏ పార్టీలో లేనటువంటి సిద్ధాంతాలు ఒక వైసీపీలోనే ఉంటాయి. మేము అధికారంలోకి వస్తే ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా, ఓ పార్టీ అధ్యక్షుడు, మళ్ళీ నేను సీఎం అవుతానని మాట్లాడే వ్యక్తి ఎలాంటి మెసేజ్ ప్రజలకు ఇస్తున్నాడు ఆయన? మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రప్ప నరుకుతామని మీరు మీడియా ముఖంగా మాట్లాడతారా? పీపీ విధానంలో మెడికల్ కాలేజీలు పెట్టి పేద విద్యార్థులకు కూడా నరుకుతామని వినీల గారు ఒక్క నిమిషం రప్ప నరుకుతామని ఆయన చెప్పారా? మేము అధికారంలోకి వస్తే రప్ప నరుకుతామని అన్నారు. నరికితే తప్పేంటి? ఏముంది, తప్పేముంది? సినిమా డైలాగేగా. అరే బ్యానర్లు పెట్టారండి, కనీసం బ్యానర్లు పెట్టినప్పుడు ప్రజాక్షేత్రంలో ఇలాంటి సినిమాల్లో బాగుంటారా? మీరు ఒక పార్టీ తరపున రిప్రజెంటేషన్ చేసేటప్పుడు యు ఆర్ నాట్ సపోజ్ టు ఇలాంటివి మీరు ప్రింట్ చేసి మీరు ప్రెజెంట్ చేయకూడదు అని చెప్పి ఎవరైనా స్థానిక లీడర్లు ఎవరైనా ఖండించారా? లేదు. ఇంకెదురు ఎవరో మన జగన్మోహన్ రెడ్డి గారు అదొక సినిమా డైలాగు, తప్పే ఉంది అందులో అంటారు. మెడికల్ కాలేజీలో వస్తే అవి కాంట్రాక్ట్ లో తీసుకున్న వాళ్ళని లోపల వేస్తామంటారు. మేము అధికారంలోకి వస్తే ఏబిఎన్ రాధాకృష్ణ